ఉన్నారు. నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళికి ఎన్ని కాంతులు ఉన్నాయో అలాగే మన జీవితంలో కూడా అన్ని కాంతులు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక ఈరోజు సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి అంటే బంగారం కొనాలి అన్న చాలా రేటుగా అయితే ఉంది. ఎందుకంటే 1,00,000 రూపాయలకి చేరుకుంది. 1,30,000కి అయితే చేరుకుంది. ఈ బంగారం కొనాలంటేనే భయమేస్తుంది. అలాంటిది మా వారైతే నాకు సర్ప్రైజ్ అని అన్నారు. అది ఏంటి అని అంటే కొన్ని కారణాల వల్ల బంగారం నేనైతే తాకట్టు పెట్టి 2 సంవత్సరాలు అయితే అయ్యింది. ఇక బంగారం నేను తీసుకొచ్చుకుంటానా లేదా అని చెప్పేసి నాకు రోజు టెన్షన్గా ఉండేది. ఇక మా వారైతే నా బాధను చూసే మరి దేవుడు కరుణిచ్చాడో ఏమో నాకైతే తెలియదు కానీ ఇక మా వారు నాకు శుక్రవారం తీసుకొచ్చారంట. నాకైతే తెలియదు. ఈరోజు సాయంత్రం పూట నీకొక బహుమతి అని చెప్పేసి నాకు చిన్న సంచిలో అయితే ఇచ్చారు. ఏంటిదబ్బా నేనైతే స్వీట్ అనుకున్నాను. కాదు, ఇక బంగారం చూడంగానే ఏడుపు వచ్చేసింది నాకు. నిజంగానా పండగ పూట ఇంత సర్ప్రైజ్ ఇచ్చావేంటి అని మా వారిని పట్టుకుని అయితే నేనైతే ఏడ్చేసేసాను. ఇక అప్పుడైతే చెప్పారు శుక్రవారం తీసుకొచ్చాను, ఇక పండగ పూట ఇద్దామని చెప్పేసి అనుకున్నాను అని మా వారైతే అన్నారు. నిజమా అని చెప్పేసి అనుకున్నాను. ఇక పొద్దంతా కూడా నాకు చాలా థ్రిల్గానే అనిపించింది. ఇక సాయంత్రం అయ్యేసరికి ఇంటి ముందు దీపాలు వేసుకుని ఇక మతాబులు అయితే కాల్చుకున్నాము. ఇక నా సంతోషానికి ఈరోజు అయితే నిజంగా లక్ష్మీదేవి మా ఇంటికే వచ్చింది అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బంగారం కొనాలన్నా కూడా చాలా రేటుగానే ఉంది. ఎలాగైతే దేవుడు నా ప్రార్థన అయితే ఆలకించాడు. ఏది ఏమైనా సరే ఎప్పటికప్పుడు దక్కుదల అనేది ఉంటుంది అని నాకైతే అనిపించింది. మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇక సమస్యలు ఒక రోజైనా సరే తీరుతాయి. ఓకే ఫ్రెండ్స్, అందుకని మీ అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. మీకు గనక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఏ విషయమైనా మీతో పంచుకోవాలనిపిస్తుంది, అందుకే ఈ విషయాన్ని పంచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.